1600 సంవత్సరాల క్రితం భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేయబడింది. ప్రపంచంలో విశ్వవిద్యాలయాలకు ఫేమస్సే భారతదేశంలో నలంద. ప్రపంచం నలుమూలల నుండి వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకునేవాళ్ళు. రాజులు, జమీందారుల బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చి చేసుకునేవాళ్ళు. నలందాకు ఉన్నటువంటి వివిధ ద్వారాల్లో పండితులు కూర్చుని ఉండేవాళ్ళు. అలాగా చదువు కోసమని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని పరీక్షించేవాళ్ళు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు విద్యకు పనికొస్తారా, వ్యాపారానికి పనికొస్తారా, సైన్యానికి పనికొస్తారా, గజ ఆరోహణకి పనికొస్తారా, లేకపోతే కనుక గుర్రాలని తోలడానికి పనికొస్తారా, ఇట్లాంటివన్నీ నేర్పి డిసైడ్ చేసి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేటటువంటి సందర్భం. అట్లాగే తర్కం నుండి వ్యాకరణం దాకా అన్ని రకాలైనటువంటి బోధనలు ఉన్నటువంటిది. అలాంటి విశ్వవిద్యాలయాన్ని నాడు ఈ దేశం మీద దండయాత్రలు చేసిన ముస్లిం రాజులు నాశనం చేసి తగలబెడితే అవన్నీ కొన్ని నెలల తరబడి తగలబడుతూనే ఉన్నాయి అన్నటువంటిది ఇప్పటికీ చెప్తారు. అలాంటి నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు 1600 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిర్భవించింది. నలంద విశ్వవిద్యాలయాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించడం అన్నటువంటిది, ఆయన ముందుగా అవంతా చూసి ఆ తర్వాత ప్రారంభించడం అన్నటువంటిది హిందువులకి ఎన్నో శతాబ్దాల క్రితం, ఎందుకంటే 1600 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి అతిపెద్దదైనటువంటి మార్పు అనాలి.